62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. మెనోపాజ్ తర్వాత చాలా మంది మహిళలకు యూరిన్ ఇన్కాంటినెన్స్ సమస్య వస్తుంది. అంటే ఒక అంచనా ప్రకారం దాదాపు 30% పైగా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని చెప్పేసి అంచనాలు చెబుతున్నాయి. కరెక్ట్. కానీ బాధపడే వాళ్ళు 93% మంది డాక్టర్ని కలవడం లేదు అని కూడా చెప్తున్నాయి. సిగ్గు కావచ్చు, బిడియం కావచ్చు, సో మీరన్న కారణాలు కావచ్చు. మీరు అంటే దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు? యూరిన్ ఇన్కాంటినెన్స్ సమస్య అనేది ఆఫ్టర్ మెనోపాజ్ ఎందుకు వస్తుంది? మీ దగ్గరకు వచ్చే కేసులు ఏంటి? చికిత్స విధానాలు ఎలా ఉంటాయి? ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పదలుచుకున్నాను, మెనోపాజ్ తర్వాతనే వస్తుంది అనేది కూడా కరెక్ట్ కాదు. చాలా మందికి బిఫోర్ మెనోపాజ్, లైక్ ఈవెన్ 30 years వయసులో 40 years వయసులో చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. దాని రకరకాల టైప్స్ ఉంటాయి. సో ఈ టైప్స్ అనేది నేను డీటెయిల్స్లో మళ్ళీ వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనోపాజ్ అనేది డెఫినెట్లీ ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్. అంటే మెనోపాజ్లో బేసికలీ అయ్యేది ఏంటి, పీరియడ్స్ ఆగిపోతాయి, అంటే హార్మోన్ సైకిల్ స్టాప్ అయిపోద్ది. ఈ హార్మోన్స్ అనేటివి ఓన్లీ యవ్వనం కోసం అనే కాదు, మజిల్ స్ట్రెంగ్త్ కోసం, ఓవరాల్ వైటాలిటీ కోసం, మెన్స్ట్రల్ సైకిల్స్ కోసం అన్నిటికీ ఇంపార్టెంట్. సో ఈ హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు ఇది మసిల్ స్ట్రెంగ్త్ అనేది, అంటే ఇట్ ఇస్ నాట్ ద స్కెలెటల్ మజిల్ స్ట్రెంగ్త్, అంటే మనం ఇలాగా వెయిట్ లిఫ్ట్ చేసి మసిల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకుంటాం, అదొకటే కాకుండా పెల్విక్ ఫ్లోర్, బేసికలీ పెల్విక్ ఫ్లోర్ అని అంటే ఇట్ ఇస్ ఎ నెట్వర్క్ ఆఫ్ మసిల్స్. అవి 3 మేజర్ ఆర్గన్ సిస్టమ్స్ని హోల్డ్ చేస్తాయి కింద భాగంలో, వేర్ వి సిట్. ఆ కింది భాగంలో యూట్రస్ అనేది మధ్యలో ఉంటుంది, గర్భసంచి, దానికి ఫ్రంట్లో మూత్రపు సంచి, దట్ ఈస్ బ్లాడర్, ఇంకా జస్ట్ దాని వెనకాల మోషన్ వచ్చే ట్యూబ్, దట్ ఈస్ ద రెక్టమ్. ఈ ఆర్గన్ సిస్టమ్ బేసికలీ అది కింద సపోర్ట్ అనేది ఒక పెల్విక్ ఫ్లోర్ బేసికలీ. సో ఇది మసిల్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ ఏం చేస్తుంది, మనము యూరిన్ పాస్ చేయాలనుకున్నప్పుడు రిలాక్స్ అయ్యి యూరిన్ బయటికి వెళ్ళడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. అదే మనము యూరిన్ ఆపుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ పెల్విక్ ఫ్లోర్ మసిల్ టైట్ అయిపోయి ఆ రంధ్రంని క్లోజ్ చేసి మనము ఆపుకోగలగడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. సిమిలర్లీ ఫర్ ప్యాసేజ్ ఆఫ్ స్టూల్స్. ఈ మెకానిజం అనేది మసిల్ స్ట్రెంగ్త్ మీద డిపెండెంట్ ఉంది. ఆఫ్టర్ మెనోపాజ్ ఈ మజిల్ స్ట్రెంగ్త్ అనేది కొంచెం లూజ్ అయిపోతుంది. దానికి ఇంకా కంట్రిబ్యూట్ చేసేది డెలివరీ అయినప్పుడు ఏదైనా డ్యామేజ్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ నార్మల్ డెలివరీ, ఈవెన్ ద ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్. ప్రెగ్నెన్సీలో ఏ చేంజెస్ అవుతాయి బాడీలో, దాని ఎఫెక్ట్ అంతా ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ మీద పడుతుంది. ఈ రీజన్తో సిజేరియన్ సెక్షన్ అయినా కూడా there is some damage to the pelvic floor. నార్మల్ డెలివరీ అయినా కొంచెం ఎక్కువ డ్యామేజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. ఐ డు నాట్ మీన్ టు సే దట్ నార్మల్ డెలివరీతో డెఫినెట్లీ డిసడ్వాంటేజ్ అని. పాతకాలంలో చాలామంది పిల్లలు పుట్టేవారు, ఇంట్లో హోమ్ డెలివరీస్ అయినా అన్ని నార్మల్ డెలివరీస్ అయినా వాళ్ళందరికీ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం కానీ ప్రొలాప్స్ కానీ అవ్వదు. ప్రొలాప్స్ అంటే గర్భసంచి జారిపోవడం ఆర్ మూత్రపు సంచి జారిపోవడం ఆర్ విత్ ఆర్ విదౌట్ ద మోషన్ ప్యాసేజ్. సో ఈ ప్రొలాప్స్ అండ్ ఇన్కాంటినెన్స్ ఈజ్ నాట్ యూనివర్సల్. చాలా వరకు మనం అదే పాత టైమ్స్తో పోల్చుకుంటే ఈ మధ్యలో పర్హాప్స్ ద కైండ్ ఆఫ్ డయట్ అండ్ పర్హాప్స్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. పాతకాలంలో అందరూ ఫిజికల్లీ యాక్టివ్ ఉండేవాళ్ళు. అంటే యాజ్ ద టెక్నాలజీ హ్యాస్ ప్రోగ్రెస్డ్ మన కష్టాలు తగ్గిపోయాయి, ఫిజికల్ కష్టాలు తగ్గిపోయాయి, మెంటల్ వరీస్ ఎక్కువైపోయాయి. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ హియర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ తగ్గిపోయినందుకు, లైక్ కింద కూర్చొని టాయిలెట్కి వెళ్ళడం, కింద కూర్చొని రోల్ రుబ్బడం, ఇవన్నీ కొన్ని విషయాలు అవి 2 విధాలుగా హెల్ప్ఫుల్ ఉంటాయి. ఒక్కొక్కసారి అది ప్రెషర్ ఎక్కువ పెడుతుంది, ఒక్కొక్కసారి అది ఎక్సర్సైజ్ చేపిస్తుంది. సో అది జుడిషియస్లీ అర్థం చేసుకొని చేస్తే ఇట్ ఈస్ ఎ బెనిఫిట్. కానీ ఎక్సెసివ్గా చేసి ఎట్ ద రాంగ్ టైమ్స్, లైక్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఇఫ్ వీ డూ సంథింగ్ విచ్ పుట్స్ ప్రెషర్ డౌన్, లైక్ ఎక్సెసివ్ వెయిట్ లిఫ్టింగ్ పోస్ట్ డెలివరీ టైంలో చేస్తే ఆబ్వియస్లీ జారడానికి అవకాశాలు ఎక్కువైపోతాయి. ఆ టైంలో జాగ్రత్త పడి, లైక్ ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బాలింత 3 నెలలు ఏం పని చేయొద్దని. దానికి రీజన్ అంటే ఊరికే బెడ్ రెస్ట్ అని కాదు, పెల్విక్ ఫ్లోర్ మీద ఎక్సెసివ్ వెయిట్ పడొద్దు అని. కానీ ఈ మధ్య దానికి మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని రిచువల్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్, అది కరెక్ట్ కాదు. నౌ వీ సే దట్ ఆఫ్టర్ డెలివరీ 3 monthsలో యూ గో టు ద ఎక్సర్సైజ్ రెజిమ్. అంటే జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడం కాదు, ఇట్ ఈస్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. పెల్విక్ ఫ్లోర్ అదే ఆ నెట్వర్క్ ఆఫ్ మసిల్స్ని టు స్ట్రెంగ్థెన్. దానికి స్ట్రెంగ్థెనింగ్కి ఒక టెక్నిక్ ఉంటుంది. సింపుల్ వన్ ఈస్ కాల్డ్ కీగిల్స్ ఎక్సర్సైజెస్. సో కీగిల్స్ ఎక్సర్సైజెస్ ఆర్ లైక్ 10 seconds టైట్, 10 seconds లూజ్. సో ఇది ఎంత ఈజీగా చెప్తున్నామో అంత ఈజీగా అందరికీ అర్థం అవ్వదు. సో యూజువల్లీ మనం అలాగే చెప్తే యూ ఎండ్ అప్ హోల్డింగ్ 10 seconds బ్రెత్, దెన్ రిలీజింగ్ ద బ్రెత్ ఫర్ 10 seconds. అది కాదు. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్లో బ్రీదింగ్ నార్మల్గా ఉంటుంది, ఓన్లీ ద కింద ఫ్లోర్ పెల్విక్ ఫ్లోర్ షుడ్ బి కాంట్రాక్టింగ్ అండ్ రిలాక్సింగ్. ఈ సిచ్యువేషన్ అర్థం చేయడం చాలా ఈజీ కాదు. ఈవెన్ లైక్ చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా కరెక్ట్గా అర్థం చేసుకోలేరు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎడ్యుకేషన్ లెవెల్, ఇట్ ఈస్ బేసికలీ ద ట్రైనింగ్. సో నేనేం రికమెండ్ చేస్తానంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గర కనీసం 1 or 2 sessions తీసుకుంటే ఎనీబడి విల్ అండర్స్టాండ్ ఈ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అని.
ఆ విధానంగా ఈ ప్రాబ్లమ్స్తో చాలా వరకు మనం ప్రివెన్షన్గా చేసుకోవచ్చు.